కైతాన్లో మొహమ్మద్ అని చిన్న బుడ్డ పిల్లకాయలు ఆడుకునే ఆట వస్తువులు ఉన్నాయి ఇక్కడ. నువ్వేదో కోవిడ్ పిల్లోడు అంటావు, వాళ్ళ పేర్లు చెప్పు, కోవిడ్ వాళ్ళని చూపి, వాళ్ళ ఇల్లు చూపి, ఏం చూపి అంటే అట్లా విధంగా చూపించారంటే రేపు మరుసటి రోజు మన ఇండియాలో ఉంటా నేను. ఇక్కడ పని చేసే వాళ్ళకి లెక్క ఇచ్చామంటే వాళ్ళకి కార్డు ఇచ్చారు, ఇది గోకినామంటే పని చేస్తారు, లేకపోతే వాళ్ళే. ఇక్కడికి వచ్చేది 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల లోపల చిన్న పిల్లకాయలు వచ్చి ఆడుకుంటారు. ఇక్కడ అరబ్ పిల్లకాయలు చాలా అలరి ఎక్కువ, అందుకని చెప్పి వాళ్ళకి సేఫ్టీ అనేది వేస్తారు, లేకపోతే చెప్పలు బయలుపోతాయి. మన దగ్గర పిల్లకాయలు కూడా అలరి ఉంటారు కాబట్టి ఇక్కడ ఎక్కువ కొంచెం మీ గణపతి నేను వచ్చినప్పుడల్లా ఈ గేమ్ లో నేనే గెలుస్తా మా కోడి పిల్లకాయ ఓడించి. కింద నుంచి వచ్చే గోల్ పర్లేదని చెప్పి పైకి ఎక్కి మరీ వేస్తాడు బుడ్డ పిల్లకాయ. ఈ పిల్లకాయలు బాగా ఆడితే పాయింట్ రూపంలో కాగితాలు ముక్కలు బయటకు వచ్చాయి. ఈ కాగితం ముక్కలు ఎందుకు ఉపయోగిస్తారని ముందు చెప్తా పదా. ఇదిగో మనం ఎన్నైతే కాగితాలు కలెక్ట్ చేసుకున్నావో దీనిలో పెట్టి దూరసాలా మళ్ళీ ఆ కార్డు గీకినామంటే ఆ కార్డులకి పాయింట్లు అనే వచ్చాయి. ఇంకా ఎన్ని పాయింట్లు అయితే వచ్చాయో ఆ పాయింట్ల ప్రకారంగా ఈ బొమ్మలు అయితే తీసుకుంటారు. అబ్బా ఆనందం కాదు, మా పిల్లకాయ అయితే ఎక్కినాడు, గద్దులు వేసినాడు. ఎతికి లాస్ట్ కి ఏంటంటే బుడ్డ పిల్లకాయ ఈ బొడ్డలు ఉపయోగాన్ని అయితే తీసుకున్నాడు. ఇన్ని తిండేట్లు చూస్తామంటే నా ఫ్రెండ్ సీన్ అయితే గుర్తొచ్చాడు. వాడైతే ఇట్లా సగం లేపేస్తాడు. మీరు అనుకుంటే అది సీన్ కాదు, నా ఫ్రెండ్ సీన్ కానీ సార్ వచ్చినప్పుడల్లా ఆటలంతా అయిపోయిన తర్వాత లాస్ట్ కి ఏంటంటే చిప్స్ అనేది తినేసి పోతాడు పిల్లకాయ.